అది చాలామంది యూటిలైజ్ చేసుకున్నట్టు. నెక్స్ట్ మల్కాజ్గిరి వార్త. దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా ఈటెల. సార్ గతంలో కూడా హరీష్ రావు మల్కాజ్గిరిని దత్తత తీసుకుంటా అని చెప్పిండు, అసలు పత్త లేకుండా పోయిండు. సో మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి సార్ మీరైతే వస్తురన్నా, మీరు నిన్న రైల్వేది అది సమస్య జూన్కి కూడా వచ్చారు, ఇప్పుడు వర్షాలు పడితే కూడా వచ్చారు. గతంలో ఉన్న మల్కాజ్గిరి నుంచి గెలిచిన ఎంపీలు మాత్రము వర్షాలు పడ్డప్పుడు కానీ ప్రజల సమస్యలు తెలుసుకోనికి అయితే రాలేదు. కానీ మీరు వాళ్ళ లెక్క ఉండకుండా మల్కాజ్గిరి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తే మిమ్మల్ని మల్కాజ్గిరి ప్రజలు ఆదరిస్తారు, తలపైన పెట్టుకొని మీకు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు. మౌలాలి డివిజన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం మౌలాలి డివిజన్ మారుతినగర్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో డివిజన్ ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈటెల, కార్పొరేటర్ గున్నల సునీత యాదవ్, సీనియర్ నాయకులు వాసుదేవరావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీగా తనను భారీ మెజారిటీలో గెలిపించిన మౌలాలి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మల్కాజ్గిరి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతానన్నారు. 24 ఏళ్లగా ప్రజలతోనే ఉన్నానని, ఎమ్మెల్యే, మంత్రి, ఇప్పుడు ఎంపీగా వారి సమస్యలన్నీ తెలుసునని వాటి పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తానన్నారు. కులం, మతం, ప్రాంతం అని చూడకుండా ప్రతి ఒక్కరి సమస్య నా సమస్యగా భావించి పని చేస్తానన్నారు. ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఎంపీగా కల్పించారని దానిని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ మౌలాలి డివిజన్ ఆర్కేహెచ్ కాలనీ అష్టలక్ష్మి దేవాలయానికి మొదటిసారిగా వచ్చినప్పుడు టికెట్ తెచ్చుకోండి, ఎంపీగా గెలుస్తారని చెప్పామని ఇప్పుడు చెబుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. డివిజన్ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించినందుకు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్లోని పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎంపీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఈస్ట్ దీన్ దయాల్ నగర్ కాలనీ వాసులతో సమావేశమై నాలాను పరిశీలించారు. ముంపు సమస్య నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భానుప్రకాష్, సీనియర్ నాయకులు గున్నాల చంద్రశేఖర్ యాదవ్, కాలనీ సంక్షేమ సంఘాలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సో నిన్న 2 గంటలు పడ్డ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. సో ఎంపీ ఈటెల రాజేందర్ నిన్న వచ్చి ఇదంతా పరిశీలించిండు. నేను దత్తత తీసుకుంటా, పార్లమెంట్లో నేను మల్కాజ్గిరికి వస్తే మాట్లాడతా, మల్కాజ్గిరిని మంచిగా అభివృద్ధి చేస్తా, మల్కాజ్గిరి ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు, వాళ్ళ రుణం తీసుకుంటా అని చెప్పి ఈటెల రాజేందర్ అంటున్నాడు.